ఫ్రెండ్ అయ్యిండి ఇన్ని సంవత్సరాలు నిన్ను పట్టుకోవడానికి ఉమ్, అంటే ఏంటి నీకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదా? ఇష్టం ఉండకపోవటం ఏం లేదు. ఉమ్, సో, ఏం మాట్లాడతాం అనేదే. ఇప్పుడు అంటే కొత్త కొత్త మ్యాటర్‌లు ఏమైనా ఉంటేనేమో మాట్లాడొచ్చు. నీతో గూడా అన్నాను గదా! ఏదన్నా ఆహ్, లైఫ్ ముందుకెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరుంటుంది. ఫంక్షనింగ్‌లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఏముంటది ఇప్పుడు కొత్త కుర్రాళ్ళలాగా సినిమా రిలీజ్ ముందు ఓ 12 మందికో 15 మందికో ఏదో మూకమ్ముడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దెబ్బకు పేల్చేస్తాం మనం మెగాస్టార్ చిరంజీవి గారు పక్కకి వెళ్ళిపోతాం అనుకుని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఎన్ని సినిమాలు ఆడుతున్నాయో ఎన్ని సినిమాలు అవును. ఆడట్లేదో ఎవరికి అందరికీ తెలిసిన విషయమే. బట్ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యెస్. యెస్. అందుకనే సరే నీతో మాట్లాడాలి చాలా కాలం అయింది. సరే కూర్చుందాం ఒకసారి అని రావటం జరిగింది. అదే ముందు మీకును ప్రేక్షకులకి, యాజమాన్యానికి అందరికి గూడా ముందుగా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్‌ని మీరందరూ చూస్తూ ఈ ఈ ఛానల్‌ని గాని, నా మిత్రుడు ప్రియమిత్రుడు నాగేంద్ర కుమార్ గారి ఇంటర్వ్యూస్ గాని మీరు ప్రోత్సహిస్తున్నందుకు, అభినందిస్తున్నందుకు ముందుగా మీ అందరికి గూడా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తను చెప్పకముందే నేను చెప్తున్నాను. నాగేంద్ర గారు నేనిద్దరం మద్రాసులో రూమ్‌మేట్స్‌మి. ఆ లైఫ్‌లో, ఆ జర్నీలో ఒక అద్భుతమైన జర్నీ అది. ఎందుకంటే ఒక స్ట్రగుల్ అంటే జీవితంలో ఒక స్థాయికి రావాలి, జీవితంలో అనుకున్నది సాధించాలి అని ఒక లక్ష్యంతో, గోల్‌తో ఉన్న మేము మా జర్నీని ఒక చిన్న రూమ్‌లో స్టార్ట్ చేసాము మద్రాసులో. సో, ఆ బంధం ఎప్పటికీ తీయని బంధం ఎప్పుడు ఇంకా తీపి గుర్తుల్ని నెమరు చేసుకుంటూ ఉంటే, గుర్తు చేసుకుంటా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, అందుకోసం ఈ ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా ఆహ్, వచ్చాను. సో, థాంక్ యూ నాగేంద్ర గారు. నన్ను గారు గీరు అని అసహ్యంగా ఉంటుంది. నన్ను తనికెళ్ళి భరణి ఇంటర్వ్యూలో తిట్టాడు. భరణి గారు నమస్తే సార్ అన్నాను. అంటే అదేం పిలుపురా నువ్వు మామూలుగా బాబాయ్ అను నేను ఎరా అని పిలుస్తాను అన్నాడు. అవును. కరెక్టే అది. అంటే ఇవాళ రేపు ఆర్గానిక్ ఇంటర్వ్యూస్ యెస్. యెస్. వచ్చేసాయి. అవును. ఆమ్, అంటే బిలీవబిలిటీ అనేది అంటే ఆ రిలేషన్‌ని, ఆ బాండింగ్‌ని స్ట్రాంగ్‌గా చెప్పగలిగేది ఇట్లాంటి ఒక కలయికే. yes. ఇట్లాంటి ఇంటరాక్షన్స్. ప్రోటోకాల్ అడ్రస్సింగ్లు అవి అవుట్డేట్ అయిపోయాయి. అయిపోయినాను. అది న్యాచురల్‌గా ఉండదు. అంటే కనెక్ట్ అవ్వరు ఎవరు. ఉమ్, హ్మ్. ఏదో ఇంటర్వ్యూలా చూస్తారు తప్ప ఇది ఏదో మనం చూడొచ్చే ఇది. వీళ్ళేదో మాట్లాడుకుంటారు. అందంగా ఉందే, ఆనందంగా ఉంది చూడొచ్చే అనే ఫీలింగ్ రావాలి. లేకుండా అదేదో కొంచెం కృతకంగా హ్మ్. చెప్పండి శంకర్ గారు అయితే మీరు మీ ప్రయాణంలో అని మొదలెడితే ఏంద్రయ్యా ఇంకో చాలుకి వెళ్ళిపోతారు. కామ్దార్ నగర్ లో మనం బాలు గారి ఇంటి పక్క సందులో మనం మేడ మీద ఒక చిన్న అగ్గిపెట్టి లాంటి రూమ్ లో అవును. మనం ఉన్న రోజులు ముగ్గురం. ముగ్గురం మన ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏపీ కందుల దుర్గేష్ గారు మన రూమ్ కి వస్తుండడం ఆ ఇవన్నీ బ్రహ్మానందం గారు ఎల్బి శ్రీరామ్ గారు మన రూమ్ కి రానోళ్ళు ఎవరు లేరు. అవును. అప్పుడున్న ప్రముఖ నటులు అందరూ కూడా అవును. అక్కడ ప్రారంభమైనప్పుడు నేను మీ స్ట్రగుల్ చూసా. అంటే ఒక డైరెక్టర్ అవ్వడానికి మీరు పడుతున్న తాపత్రయం అసలు రాత్రి పగలు నన్ను నిద్రపోనివ్వకుండా కూడా కథ చెప్తుంది వారు మీరు. అవును. నేను అనుకున్నవాడిని ఇతనికి తొందరగా దర్శకత్వం ఛాన్స్ రావ ఆ స్ట్రగుల్ అంత టైం ఎందుకు పట్టిందండి మీరు డైరెక్టర్ అవ్వడానికి? అంటే మనం చేసుకున్న కథలు చెప్తూనే ఉన్నాం. చాలా మందికి చెప్తూనే ఉన్నాము. కనెక్ట్ అవుతున్నారు. ఫైనల్‌గా 'మాతో పెట్టుకోకు' సినిమాకి నేను కో డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చాలా మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ బాండింగ్ జరిగింది. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఎస్. గోపాల్ రెడ్డి గారు కూడా నేను ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను. మన బ్యానర్‌లో చేద్దాం ఆయన అన్నాడు. బాలకృష్ణ గారికి ఎందుకో లేదు మనం సినిమా చేద్దాం. నువ్వు కథ చెప్పమన్నాడు. సో, ఒక లైన్ చెప్పా. చాలా బావుంది. అప్పుడే 'మెల్ గిబ్సన్‌ది' ఓ సినిమా రిలీజ్ అయింది. 'బ్రేవ్ హార్ట్.' నేను, బాలకృష్ణ గారు ఏవిఎం రాజేశ్వరి మెయిన్ థియేటర్‌కెళ్ళి పబ్లిక్ థియేటర్‌లోకెళ్ళి చూసాం సినిమా. ఓహ్! చూసిన తర్వాత చాలా బావుంది. నీ కథ దీని దగ్గరగా ఉంటుంది. చేద్దామని తన సొంత బ్యానర్ పెట్టుకుందామని ప్లాన్ చేసాడు. ఆ తర్వాత మళ్ళీ రామకృష్ణ గారంతా సొంత బ్యానర్ వద్దు. మన బ్యానర్‌లో చేయమనటము. ఈలోపు నేను 'రాముడొచ్చాడు' సినిమా ఒప్పుకొని, సరే ఈ సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మా ఊరెళ్ళా ఒక షెడ్యూల్ గ్యాప్‌లో.
ఇక్కడ హైదరాబాద్లో షెడ్యూల్ జరిగింది. రాముడు వచ్చాడు కోడేట్టుగా చేస్తున్నప్పుడు ఊరెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ బాగా కలిచివేసింది. ఒలిగొండ అని ఇక్కడ యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. అక్కడ ఒక 4 పిల్లల్ని చెట్లకు కాల్చి చంపారు. జస్ట్ అరౌండ్ 20 ఇయర్స్ పిల్లలు. ఓహ్! సో, అది ఆ పేపర్‌లో చూసిన తర్వాత బాగా కలిచివేసి తిరిగిన తర్వాత అసలు ఈ కథలు కాదు, ఈ మట్టిలో ఉన్న ఈ మట్టి వాసనని ఈ సంఘర్షణని చెప్పాలి. ఇది ప్రపంచానికి తెలియాలనేది ఇంక మైండ్‌లో పడిపోయింది. ఓకే. మైండ్‌లో పడిపోయి ఇక మద్రాస్‌కెళ్ళిపోయాను. షెడ్యూల్ ప్లాన్ చేయాలి. వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. సో, ఈ ట్రైన్‌లో వెళ్ళేటప్పుడే ఒక కథ ఫామ్ అయింది. సరే అని చెప్పి రోజా గారి బ్రదర్ కుమారస్వామి కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. రామప్రసాద్ కుమార్ గారు ఇద్దరు అవును. క్లోజ్. వాళ్ళు కూడా డైరెక్షన్ చేయించాలని. సో, అప్పుడు కుమార్ వచ్చేసి "నువ్వు బాలకృష్ణ గారితో సినిమా అనుకున్నారు కదా! అది మేము చేస్తాం ప్రొడక్షన్" అని వస్తే, నేను ఇప్పుడు ఆ మూడ్‌లో లేనని చెప్పా. నేను వేరే కథ చేయాలనుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమా ఇదే చేయాలనుకుంటున్నాను. అందుకే 3 సంవత్సరాలు ఆగా ఆ సినిమా కోసం. అబ్బా! ఫస్ట్ సినిమా అనేది ఇదే అని ఫిక్స్ అయిపోయాను. అది ఎప్పుడు చేసినా ఓకే. ఇది సినిమా చేస్తే నా జీవితం ధన్యమైనట్టే అనుకుంటున్నాను యాజ్ ఎ డైరెక్టర్‌గా, ఫిల్మ్ డైరెక్టర్‌గా. అనంటే కథ చెప్పు అన్నాడు. ఆయనకు ఒక పావుగంట చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయ్యాడు. చాలా బాగుంది శంకర్, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సినిమా కొత్తగా ఉంటది నేపథ్యం ఇవన్నీ కూడా. ఇది మనం చేద్దాం అన్నాడు. అంటే చూసుకోండి అని నెక్స్ట్ డే మార్నింగు వచ్చి సెలవుమణి గారు కథ వింటారన్నాడు. ఏంటి ఆయన ప్రొడక్షన్ చేస్తా అంటున్నాడు. నేను ఊరికే లైన్‌లాగా చెప్పాను 2 నిమిషాలు. వెళ్ళి కథ వింటానంటే ఒక 3 డేస్ ఆగండి అని చెప్పేసి 3 డేస్ తర్వాత వెళ్ళి కథ చెప్పా. ఒక 1½ అవర్ కథ చెప్పా. ఒక 5, 6 సార్లు ఏడ్చాడాయన. ఓహ్! ఎందుకంటే వాళ్ళకి ఆ ఎల్‌టీటీ నేపథ్యం ఇది ఉంటుంది కదా! నేపథ్యం ఉంది. కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాడు. వచ్చి "శంకర్ అద్భుతంగా ఉంది సినిమా. నేను ప్రొడక్షన్ చేస్తాను. నేను డైరెక్టర్ కదా! ప్రొడ్యూసర్ అవుతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు. కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటది." అనంటే ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా. క్యారెక్టర్స్ ఎవరంటే కృష్ణ గారు ఒక క్యారెక్టర్, నక్సలైట్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ ఎవరిని పెడదామని ఆలోచిస్తుంటే మమ్ముట్టి ఎలా ఉంటాడండి ఆయనే. అసలు అద్భుతంగా ఉంటుందన్న. అప్పుడే ఆయనతో సినిమా చేస్తున్నాడు సెలవుమణి గారు. చాలా బాగుంటది అనంటే, సరే మమ్ముట్టి గారికి టైం తీసుకోవడం కథ చెప్తా అన్నాడు. చెప్తానన్నా. నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు ఆయన మద్రాసులో. వెళ్ళి కథ చెప్తే చాలా బాగుంది. సెలవుమణి గారికి ఫోన్ చేసి నేను చేస్తున్నాను చాలా బాగుందన్నాడు. వాళ్ళకసలు ఎక్సైట్‌మెంట్ అనమాట. ఎందుకంటే చాలా నసుంటదట. ఎవరు మమ్ముట్టిదేనా? 1, 2, 3, 4 అది చెప్తూనే ఉండాలట. ఇంత ఫాస్ట్‌గా అయిపోయింది. ఎక్సైట్‌మెంట్. ఇంకో క్యారెక్టర్ రోజా. ఇంకో క్యారెక్టర్ రాధిక. రాధిక గారికెళ్ళి చెప్పాను. రాధిక గారు చాలా బాగుంది కదా! నేను చేస్తున్నానంది. అసలు ఇంకెవరు డబ్బులు అడగట్లేదు. డబ్బుల గురించి కూడా మాట్లాడట్లేదు. సెలవుమణి గారికి మంచి బూస్ట్ వచ్చిందిక. తర్వాత సెకండ్ హీరో క్యారెక్టర్ ఎవరు? కొడుకు క్యారెక్టర్ అంటే ప్రశాంత్. నాకు బాగా ఫ్రెండ్ ప్రశాంత్ చేస్తాను. అప్పటికి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంది. ఎవరికి? సెలవుమణి గారికిను ప్రశాంత్‌కి. వాళ్ళు చెంబరుత్తి అని ఒక సినిమా చేశారు. చెంబరుత్తి చేశారు కదా! అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది ఇద్దరి మధ్యలో. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.